హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మా పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయినారు. మా బిడ్డ కూడా రెడీ అయిపోయాడు. నిన్నైతే కొంచెమే ఏడ్చిండంట, మొన్న మాత్రం బాగా ఏడ్చిండు. ఈ రోజుకి అయితే 3 days స్కూల్కి వెళ్ళాలి. హాయ్ అమ్మ బిడ్డ, హాయ్ అమ్మ. స్కూల్ డ్రెస్ అయితే ఈరోజు వస్తాయి అన్నారు. ఈరోజు అయితే తీసుకోవాలి. ఇక్కడేమో సేమియా పాయసం అయితే చేస్తున్న పిల్లలకి. నిన్ననేమో ఇడ్లీ తిన్నారు, మొన్న ఇడ్లీ తిన్నారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం లేదు, తొందర అయితే తాగించాలి పాలైతే. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చినాము. పిల్లలు అయితే వెళ్ళినారనమాట. మా బిడ్డ అయితే 3 times అయితే వెనకైతే చూస్తుండు. వెళ్ళమంట వెళ్ళట్లేదు. అక్కడైతే పిల్లలు అయితే ఏడుస్తున్నారనమాట. వాళ్ళని చూసి మా బిడ్డకి అయితే ఏడుపు వచ్చేసింది. వెళ్ళైతే వచ్చిన ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంట చేయాలి. ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాం. మా చిన్ను అయితే అసలు 2 days నుంచి బాక్స్ ఎలా పెడితే అలానే తీసుకొస్తుంది, ఇంటికి తినట్లేదు. ఈరోజు అయితే సార్కి కలిసి చెప్పేసి రావాలన్నమాట. ఏం అసలు పెట్టినట్టు తీసుకొస్తుండే, మళ్ళీ రిటర్న్ తీసుకొస్తుండే అనమాట. ఏం తినట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాలి, లంచ్ టైంకి అయితే వెళ్ళాలి. 11:50 కలా అయితే వెళ్ళిపోవాలి, 55 కలా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, 11:30 అవుతుంది టైం. ఎగ్ ఫ్రై అయితే చేసేసిన. ఇక్కడైతే పెసరపప్పు కర్రీ అయితే చేసిన అనమాట. నైట్ చపాతీలు ఉన్నాయి, ఇలా అయితే చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడే ఇక్కడ అన్నం అయితే అయిపోయింది. ఇక్కడ నైట్ చపాతీలు అవుతున్నాయి అనమాట. అందుకోసమే అనేసి పప్పు అయితే చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, మా బిడ్డ అయితే వచ్చేసింది ఇంటికి. అన్నం అయితే తినిపించేసిన. ఒకటైతే యాపిల్ తిన్నాడు. ఇప్పుడైతే కాసేపు అయితే పడుకోబెట్టేస్తాను, నిద్ర వస్తుంది. మార్నింగ్ అయితే లేచిన అనమాట. ఏం చెప్పింది పెట్టడానికి ఈరోజు టీచర్? ఏం చెప్పింది స్కూల్లో? ఏం చెప్పింది చెప్పవా? చెప్పు, ఏం చెప్పింది? స్లేట్ మీద నీకేం రాపించింది? నువ్వు చెప్పు. అదే స్లేట్ మీద ఏం రాపించింది నీకు టీచర్? కొయ్యారే కాదు, చెప్పురా. ఆల్ఫాబెట్స్ అయితే రాపించింది అనమాట. డిఎన్ ఈ అయితే రాపించింది. ఓకేనా ఫ్రెండ్స్, యాపిల్ తిన్నాడు, అన్నం అయితే తినేసిండు. ఇప్పుడైతే పడుకుంటుండు ఫ్రెండ్స్. ఓకేనా, మా చిన్న అయితే ఇంకా రానికైతే టైం ఉంది. ఇంకొక 2 hours ఉంది, 2 hours ఉంది అనమాట. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలకైతే హోంవర్క్ అయితే మా చిన్నకైతే ఫుల్ హోంవర్క్ ఉందనమాట. ఆబ్సెంట్ ఇదంతా హోంవర్క్. బుక్స్ అయితే 9 books ఉన్నాయి. 9 books అయితే కంప్లీట్ చేయాలి. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చినాము బుక్స్ అన్ని. ఇప్పుడైతే రాస్తుండు. ఓకేనా ఫ్రెండ్స్, మా బిట్టు అయితే ఇంతసేపు అయితే ABCDలు అయితే రాసిన అనమాట. బ్యాగులన్నీ అడబడేసినారు. అన్నీ అయితే చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే హోంవర్క్ అయితే కంప్లీట్ చేపిస్తున్నా. అన్నం అయితే అవుతుంది. ఈ హోంవర్క్ అంతా కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ అంట ఫ్రెండ్స్. స్టార్ట్ అయ్యే 20 days కాలేదు, మళ్ళీ ఎగ్జామ్స్ అంట. ఫస్ట్ సెమ్ అంట ఎగ్జామ్స్. ఈరోజు సార్ అయితే చెప్పిండంట ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి. మా బిట్టు అయితే డ్యాన్స్ చేస్తుండే. స్కూల్కి పోనని పడుకుంటా అని అయితే అంటుండ అనమాట. స్కూల్కి అయితే ఇప్పుడు 3 days అయితే కంటిన్యూ అయితే 2 days అయితే వేసిండు. ఈరోజు అయితే ఏం ఏడవలే కదా బిడ్డ? నాతో ఉండద్దు, నాతో ఉంటే నువ్వు ఎట్లా చదువుకుంటావు? ట్యూషన్కా? ట్యూషన్ పోతావా? ఇప్పుడైతే బుక్స్ చూపిస్తా, చూసేయండి ఫ్రెండ్స్. 9 books ఉన్నాయి. హిమాంష్ మన ఫ్రెండ్ పేరు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే బుక్స్ అయితే తీసుకొచ్చినాం. హిమాంష్ 9 books అయితే ఉన్నాయి అనమాట. ఇవన్నీ అయితే హోంవర్క్ వేయాలి. ఎన్ని బుక్స్ ఉన్నాయి హోంవర్క్? ఇల్లు అయితే మ్యాథ్స్ ఒకటే ఎక్కువ ఉందనమాట హోంవర్క్. మళ్ళీ ఇవి కూడా స్టిక్ చేయాలి. ఇవి స్టిక్కర్స్, ఇవన్నీ కూడా స్టిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది కూడా స్టిక్ చేయాలి ఒక సబ్జెక్ట్కి అయితే. ఓకేనా, ట్యూషన్ అయితే పంపించాలి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కొత్త డైరీ అయితే ఇచ్చిళ్ళు మా చిన్నకి. డైరీ వచ్చేసింది, కానీ ఏమైతే ఇంకా రాయలేదు. హోంవర్క్ పెట్టించిల్లారా? హోంవర్క్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా. అదే ఏమున్నాయి ఏం లేదనేది అయితే స్టార్ట్ చేయలేదు. అవునవును, మా చిన్నకైతే ఇప్పుడే కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ క్లాస్కే కంప్యూటర్ ఉంది, చూడాలి. స్కూల్ స్టడీ బుక్ ఉంది కదా నీ దగ్గర? కంప్యూటర్ బుక్ ఉంది ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది. రాస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్. 9 books అయితే కంప్లీట్ అయితే చేయాలి. రాయమంటే మస్తు లేట్ అయితే చేస్తున్నాను అనమాట. ప్రాక్టీస్ అనేది అయితే అది తప్పిపోయినట్టు అయిపోయింది. ప్రాక్టీస్ చెయ్యి కంటిన్యూ రాస్తేనే మనకు చెయ్యి అనేది రఫ్గా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది కదా, 2 months 2.5 months అయితే గ్యాప్ వచ్చేసింది అనమాట రాయడము. హాలిడేస్లో రాయలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా స్కూల్కి వెళ్ళలేదు కదా, అందుకోసమే అనేసి. అన్నం అయితే అవుతుంది ఫ్రెండ్స్, పెట్టేసిన పిల్లలకైతే తినిపించాలి. టీవీ కూడా ఆఫ్ చేసేసిన, ఎందుకంటే హోంవర్క్ రాపిస్తున్నాను కదా, అందుకోసమే అనేసి. ఇప్పుడైతే ఇవి కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే కంప్లీట్ చేయించినాక అయితే వీడియో అనేది అయితే తీస్తాను అనమాట. ఎన్ని బుక్స్ కంప్లీట్ అయినా ఏంటిది అనేది అయితే వీడియో అనేది తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నిద్ర వచ్చేసింది.